రాష్ట్రాన్ని వైసీపీ పూర్తిగా విధ్వంసం చేసి వెళ్లిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రసంగించారు ఆయన. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆయన అన్నారు. పేదల పింఛన్లు 3,000 నుంచి ఒకేసారి 4,000కు పెంచినట్లు గుర్తు చేశారు. గతంలో 200 నుంచి ఒకేసారి 2,000కు పెంచింది కూడా తానే అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఇంత మునుపు ఎవరైనా సరే ముఖ్యమంత్రి వచ్చాడా, ఈ మరి మీటింగ్ పెట్టాడా? జరిగాయి ఆ మీటింగ్లు? ఎప్పుడన్నా మైక్ ఇచ్చారా? ఎప్పుడన్నా తణుకే కాదు ఎక్కడికైనా వచ్చాడా? వస్తే నేరుగా పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు. విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటా వచ్చేవాళ్ళు. ఎవరికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు. మీరెక్కడో కూర్చుంటే వాళ్ళు ఎక్కడో కూర్చునేవాళ్ళు, ఆకాశంలో ఉండేవాళ్ళు. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్పినా విని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2004లో కానీ మీరందరూ ఓట్లేసి నన్ను గెలిపించుంటే ఈరోజు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాలి. 2019లో మళ్ళీ ఆ రోజు కూడా గెలిపించుంటే మళ్ళీ విభజన జరిగిన రాష్ట్రాన్ని మనం అగ్రస్థానంలోకి తీసుకుపోయేవాళ్ళం. అందులో కొన్ని తప్పులు నావి ఉన్నాయి. మీరు కూడా ఎక్కడికక్కడ ఓకే వేరే వాళ్ళు వస్తే ఏదో ఉద్ధరిస్తారనుకుంటారు. మళ్ళీ ఇదంతా కూడా చూస్తే వైకుంఠపాళి మరి పైకి ఎక్కడం, కిందన పడడం, మళ్ళా నేను పైకి తీసుకెళ్లడం, ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఈ ప్రభుత్వం నేను వస్తానే పేదల పింఛన్లు 3,000 నుంచి 4,000 పెంచాను. ఆ 3,000 కూడా ఎవరిచ్చారు? 200 నుంచి ఒకేసారి 2,000 రూపాయలు చేసింది నేనే చేశాను. అంత మునుపు కూడా పింఛను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. ఈరోజు 4,000 రూపాయలు పింఛను చేసి పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని, ఏప్రిల్ నుంచే మీకు పింఛను ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీకు ఒక్కరికే కాదు, ఇప్పుడే ఇక్కడ దివ్యాంగులు ఉన్నారు. 3,000 నుంచి 6,000 పెంచాను. 500 నుంచి 3,000 చేసింది నేనే చేశాను. ఇప్పుడు 3,000 నుంచి 6,000 చేశాను. ఇప్పుడే ఇంకో పక్క ఎవరైతే కిడ్నీ పేషెంట్లు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి 10,000 ఇచ్చాం. కొంతమంది ఇంట్లో లేక బెడ్కే పరిమితం అయిపోతే అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చేయడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు నా పక్కన కూర్చునింది ఎవరైతే మున్సిపల్ కార్మికులు పక్కన కూర్చొని పెట్టానంటే వాళ్లకు నేను గౌరవిస్తున్నా. మన ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఎవరంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తులు. ఒకప్పుడు వాళ్ళ పట్ల చాలా చులకనగా చూసేవాళ్ళం. ఈరోజు మన అందరిలో కూడా గౌరవం పెరిగింది. మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు, మన కోసం పనిచేస్తున్నారు. ఎవరు చేయని పని వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చూడడమే కాకుండా సమాజం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వారి జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం. భవిష్యత్తులో మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం.